ఈ వీడియో గ్రహణం అయిపోయిన తెల్లారి రోజనమాట. చీకటితో లేవాలి, ఇంటి పనులన్నీ చేయాలి అని అనుకున్నాను గానీ, రెగ్యులర్ టైం 5:30కే లేవడం అయింది. ఇంకా లేచిన తర్వాత ముందుగా చేయాల్సిన పనులన్నీ చేసేసి, ఇల్లు తుడవడం అలాంటివన్నీ చేసుకొని, తలస్నానం చేసేసిన తర్వాత, ఇంకా తులసి దగ్గర ఆరాధన చేసుకున్నాను. ఇంకా పెరుమాళ్ళని, కృష్ణ పెరుమాళ్ళని కూడా మేల్కొలిపి, స్వామికి కూడా తిరుమంజన సేవ అంతా కూడా తులసి కోట దగ్గరే చేసేసుకున్నాను. అయితే స్వామిని అక్కడే తులసమ్మ సన్నిధిలోనే ఉంచేసి వచ్చి ఆరాధన మందిరం అంతా కూడా శుభ్రం చేసేసుకున్నా. ఇక ఇవన్నీ కూడా నిత్య తిరువారాధన సామాగ్రి కదా మనవి. పంచపాత్రలు, ఆచమన పాత్రలు, అలాగే స్వామి పీఠము, ఇవన్నీ పెట్టుకునే ప్లేట్స్, ఇవన్నీ కూడా ఇవి క్లీన్ చేసుకుంటున్నాను. ఇక నిత్య తిరువారాధనకి ఇవే. నిత్య తిరువారాధన అని లేదు, పండగలప్పుడని లేదు, ఎప్పుడైనా ఇంకా ఇవే అనమాట. కొన్ని విశేషమైన రోజుల్లో మనకి ఇష్టమయ్యి కొంచెం ఎక్కువ నైవేద్యాలు చేసుకుంటాం కదా, అప్పుడు నైవేద్యం ప్లేట్లు, గిన్నెలు పెరుగుతాయి గానీ, ఆరాధనకు కావాల్సిన సామాగ్రి మాత్రం ఇవే. దీపపు కుందులు అయితే రోజువారీ చిన్న చిన్నవి పెడుతూ ఉంటాను. కొంచెం ఇంకెప్పుడైనా అలంకారానికి ఎక్స్ట్రావి ఇంకా పెద్ద పెద్దవి కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇంకది. సరే, నిత్య తిరువారాధన సామాగ్రి అంతా కూడా ఇత్తడివి కదా, అవి క్లీన్ చేసుకోవడానికి వెనిగర్ తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెనిగర్తో ట్రై చేయడం. ఇంతకుముందు ఎప్పుడు చేయలా. లిక్విడ్ ఉండేది కదా, అది వాడేదాన్ని. సరే, ఇంకా అవన్నీ ఎందుకులే, ఇంకా వద్దు, చింతపండు ఇది మనకి ఈ నిమ్మకాయలు ఇవి సరిపోతాయిలే అన్నట్టుగా ఇంకా అవేమీ కొనలేదు నేను. ఇది క్లీనింగ్ వెనిగర్ ఉంది కదండి, స్టవ్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి దానికి చెప్పాను. దాన్ని కొంచెం ఉంది అనేసి బాక్స్‌లో పోసి పెట్టేసా. ఇంక దాంతో బాగా పోతుంది. అంటే ఇట్లా నిమ్మ చెక్కతోనే రుద్దాలి అనేం లేదు. మామూలు స్క్రబ్బర్‌తోనో, క్లాత్‌తో అయినా కూడా రుద్దొచ్చు, కానీ నిమ్మ చెక్కలు ఉన్నాయిలే అనేసి ఇంకా వాటితో రుద్దాను. సో 2 కలిసేసరికో ఏమో, వెనిగరు, లెమన్ కలిసేసరికో ఏమో గానీ అసలు భలే షైన్ వచ్చేసింది. అసలు కెమికల్ వాష్ లాగా ఫీల్ అనమాట. మనము శుద్ధము, పీతాంబరి ఇవన్నీ వేస్తే ఎలా మెరుస్తాయి, అట్లా వచ్చాయి. చాలా బాగా అనిపించింది. క్లీనింగ్‌కి కంఫర్టబుల్‌గా ఉంది ఈ వెనిగర్‌తో గూడా చేయడము. బేకింగ్ పౌడర్ అంతా గూడా ఏమేయలే, ప్లెయిన్ వెనిగర్ అంతే. వెనిగర్ లిక్విడ్ మాత్రమే. ఇదొచ్చేసి పంచపాత్రలు పెట్టుకునే ప్లేట్ కదా! ఇది మామూలుగా నీళ్ల చుక్కలు పడినప్పుడు ఇంక అట్లా మరకలు బడి ఉంటాయి గదా! రోజు ఇంతలాగా తోమను. జస్ట్ తొలిపి పెట్టేస్తాననమాట ఆరనిచ్చేసి. తుడవను గూడా తుడవను, అట్లా పెట్టేస్తా. చెంబులు వాటి మీద అయితే మరకలు పడవు గానీ, ఈ ప్లేట్‌కి మాత్రం కొంచెం నీళ్ల మరకలుంటాయి. ఇంకా వారానికొకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటాను గదా! అయితే ఇది గూడా ఆ నీళ్ల మరకలు గూడా ఒక్క వైపుతోనే చక్కగా పోయేసి ప్యూర్‌గా వచ్చేసింది. సరే, ఇది సరే గానీ, మామూలుగా కామెంట్ సెక్షన్‌లో మనకి నిత్య ఆరాధన రిలేటెడ్‌గా డౌట్స్ అడుగుతున్నారు. అంటే తిరువారాధన గురించనే కాదు, క్యాజువల్ డౌట్స్ అన్నమాట. వాటికి కొన్ని పిక్ చేసుకొని, కొన్ని గుర్తున్న వాటి వరకు నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ అందరికీ గూడా కామెంట్స్‌లోనే రిప్లై ఇస్తూ ఉన్నానులెండి. ముందు ఒకటేంటంటే, ఒకరు అడిగారు, వారేంటంటే మామూలుగా తిరువారాధనలో ఎప్పుడు కూడా నువ్వు కర్పూర హారతి ఇవ్వడం అయితే చూడలేదు. మనకి మీకు సాంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మీకు కర్పూర హారతి ఇవ్వడము అనేది ఉండదా? ఓన్లీ దీపహారతే ఉంటదా? లేకపోతే ఏంటి అనేసి అడిగారు. కర్పూర హారతి కూడా ఉంటుందండి. అయితే మనకి తిరువారాధనలోకొచ్చేసరికి స్వామివారికి మంగళహారతి, మంగళాశాసనాలైనా కానివ్వండి, దాని తర్వాత వచ్చే పల్లాండు హారతి అయినా గానీ కొంచెం ఎక్కువ సేపు ఉంటదనమాట. కొంచెం ఒక అర నిమిషము అట్లా కాకుండా చాలా సేపు ఉంటది. మనకి చాలా సార్లు వీడియోస్‌లో నేను చూపించుంటాను. అసలు ఎక్స్‌క్లూజివ్‌లీ మంగళహారతి, మంగళాశాసనాలనేది మాత్రమే పెట్టి ఒక వీడియో గూడా అయింది. అన్నుంటాయి. అయితే కర్పూర హారతి ఇచ్చుకుంటున్నామనుకోండి, కర్పూరం బిళ్ళలు ఎంతటి వేసినా కానీ మనకి కొంచెం అయిపోతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ యాడ్ జేసుకోవాలి కదా! సో ఫోకస్, కాన్సంట్రేషన్ అంతా కూడా ఈ హారతి మీదే ఉంటదనమాట. పెట్టుకోవడానికి, యాడ్ చేసుకోవడానికి. అదే దీపహారతి అనుకోండి, మనము కంఫర్టబుల్‌గా ఎంత నిదానంగా అయినా గానీ స్వామిని చూస్తూ మంగళహారతి ఇచ్చుకుంటూ ఉండొచ్చు. అన్ని మంగళాశాసనాలు ప్రశాంతంగా చెప్పుకోవచ్చు. అలాగే పల్లాండు హారతి కూడా. అందుకని దీపహారతి అనేదే ఉంటుంది. మనకి శ్రీపతి స్తుతిమాలలో కూడా ఆరాధనకు కావాల్సిన సామాగ్రి అనే లిస్ట్ ఇచ్చినప్పుడు కూడా ఈదర్ కర్పూర హారతి ఆర్ దీపహారతి అని మెన్షన్ చేసి ఉంటదనమాట. ఎవరికి ఏది కంఫర్ట్ అయితే అది వాడుకోవచ్చు. అలాగే మనము రెగ్యులర్‌గా చేసేది కదా! రెగ్యులర్ తిరువారాధనలో వచ్చేసి మనము కర్పూర హారతి ఇవ్వాలి అని అనుకోండి, కాస్ట్ కూడా చాలా ఎక్కువైపోద్ది. స్వామి ఏమి కర్పూర హారతే ఇవ్వాలి నాకు, దీపహారతి అయితే నాకొద్దు అని అన్నారు కదా! సో విశేష రోజుల్లో మనము కర్పూర హారతి ఇచ్చుకోవచ్చు. నిత్యము చేసుకునేటప్పుడు దీపహారతి ఇచ్చుకోవచ్చు. సో అవి కూడా
కొంచెం చూసుకోవాలి కదా మనము, కాస్ట్ కటింగ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. అంటే ఇక్కడేదో స్వామి దగ్గర పిసినారితనం పోవడం అని కాదు, మనము బ్రతికున్న నాళ్ళు చేసుకుంటూ పోయే ప్రాసెస్ కాబట్టి కొన్ని కంఫర్ట్స్ అనేవి మనము అరేంజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. సో ఏ హారతి ఇచ్చినా తప్పైతే లేదు. దీపహారతిలో ఏదో తక్కువ రకంది, కర్పూర హారతి అయితే ఎక్కువ రకంది అనేది ఏమీ లేదు. రెండు కూడా సమానమే అని శ్రీపతి స్తుతిమాల చెప్తుంది. శ్రీపతి స్తుతిమాల చెప్పింది అని అంటే చిన్నజీయర్ స్వామి వారు చెప్పినట్టే, వారే రాసి ఇచ్చారు. మామూలుగా అండి ఆచార్యులు శిష్యులకి కైంకర్యాలన్నీ ఎట్లా చేయాలి, భగవన్ కైంకర్యాలు ఎలా చేయాలి పెరుమాళ్ళకి అనేవన్నీ కూడా నేర్పించడం అనేది ఉండేది కదా ఒకప్పుడు. ఇప్పుడు సమాశ్రయణాలు చేసేసి పంపించేస్తున్నారు, ఏమి చెప్పట్లేదు అనేది కూడా కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు వారు లక్షల మందికి చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా నేర్పించుకుంటూ పోవడము అనేది కాదు కదా. ఆయనకి చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనకి శ్రీపతి స్తుతిమాల అనే ఒక బుక్ ఇచ్చారు. ఆ శ్రీపతి స్తుతిమాల మొత్తము కూడా ఆచార్యుల హృదయము. ఆయన ఏం చెప్పాలి మనకు అనుకున్నారో అవన్నీ కూడా శ్రీపతి స్తుతిమాలలో పెట్టారు జీయర్ స్వామి వారు. అదే మొదటి నుండి కూడా నేను చెప్పేదాన్ని, శ్రీపతి స్తుతిమాల ఫాలో అయ్యాము అని అంటే జీయర్ స్వామి వారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాము అని అర్థము అనేసి. సో అది చాలా వరకు నేను పీడిఎఫ్ అందరికీ కూడా షేర్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఆ పీడిఎఫ్ షేర్ చేస్తానండి. నేను ఇంకోటి వచ్చేసండి, డౌట్ కాదు కానీ గుళ్ళో చూశాను నేను, అయ్యయ్యో అనిపించింది నాకు. అక్కడ పెరుమాళ్ళకి పెట్టిన తులసి ఉంటది కదా, అయితే తులసాకులు కొన్ని మనకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదా అర్చక స్వాములు. పాపం లేడీస్ తెలియదు అనుకుంటాను, మరి ఎక్కడి నుండో వచ్చినట్టున్నారు మన కొండ మీద దర్శనాలకి. ఆ తర్వాత కింద ఆలయాలు కూడా తిరుగుతూ ఉంటారు కదా, గోవిందరాజస్వామి గుడి, వరదరాజస్వామి గుడి, అట్లా అన్ని కూడా. అక్కడ బయటకు వస్తూ తల్లో పెట్టుకుంటున్నారండి తులసి. అలా పెట్టుకోకూడదు, అస్సలు పెట్టుకోకూడదండి పొరపాటును కూడాను. మనకి గుళ్ళో ఇచ్చారు అని అంటే, మాల ఇచ్చారు అని అంటే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనము కాస్త కడుక్కోనో లేదో నీట్‌గానే ఉందంటేనే అట్లానో మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇంకేమన్నా చేయొచ్చు. లేదా మన ఇంట్లో ఉన్న తులసి కోట మొదట్లో వేయడం, మొక్కలు మొదట్లో వేయడము అలా చేసుకుంటామే కానీ తలలో పెట్టుకోకూడదండి తులసిని ఎప్పుడు కూడా. స్వామి దగ్గర పెట్టిన పువ్వుల్ని మనకు ప్రసాదంగా ఇస్తే గనక మనం వాటిని తలలో పెట్టుకుంటాము. ఇంకేమన్నా ఆకులు అవి సరే గాని, బిల్వపత్రాలు ఒకటి ఉంటాయి కదండి శివాలయంలో, అలాగే విష్ణు ఆలయంలో ఆరాధనకి ఉపయోగించిన బిల్వపత్రాలు గాని, తులసి పత్రాలు గాని ఇవన్నీ కూడా తలలో అయితే పెట్టుకోకూడదు. అవి రెండు కూడాను. అది దాదాపుగా అసలు ఎవ్వరు 99% లేడీస్ ఎవరు చెయ్యరు. నేను చూశాను కాబట్టి ఒక విషయం జస్ట్ తెలుస్తుంది కదా, ఇంకొకసారి చెప్తే మన వాళ్ళకి అని చెప్పి చెప్తున్నా. ఇంకొకటేమో చుడీదార్ వేసుకొని మనము పూజ చేసుకుంటాం కదా, అయితే చున్నీ కంపల్సరీ వేసుకోవాలా అని ఒక సిస్టర్ అడిగారు మన ఛానల్లోనే కమెంట్స్లో. మనకి అండి భక్తి వేరు, ఆరాధన ప్రాసెస్ అవి వేరు, ఆచారం వేరు. దానికి దీనికి సంబంధం లేదు. చున్నీ వేసుకోకుండా కూర్చొని చేస్తే ఆ పూజ ఫలిస్తుందా ఇవన్నీ అసలు దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధము లేదు. మనకేంటంటే ఆచారంలో ఉన్నది ఏంటి అని అంటే, వస్త్రద్వయం అనేది ఉండాలి. అంటే 2 వస్త్రాలు వేసుకొని ఉండాలి. మళ్ళీ ఇన్నర్ వేర్స్ అవన్నీ కౌంట్లోకి రావు, ఔటర్ వేర్సే 2 ఉండాలన్నమాట. అయితే మనకేంటంటే మన ఆచారము చీర కట్టుకోవడము, మడి కట్టుకోవడం అని అంటే ఇంకా డెప్త్ వాళ్ళు అనుకోండి. రెగ్యులర్గా క్యాజువల్ చేసుకునే వాళ్ళము చీర కట్టుకోవడము, లేదు మన ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సే చుడీదార్, పంజాబీ డ్రెస్సులు ఇవన్నీ కూడా మన ఇండియన్ ట్రెడిషనల్ వేరే, అవి ఎక్కడికో తీసుకొచ్చి వెస్ట్రన్ వేర్ కాదు కాబట్టి అవి కూడా అలౌడే. కానీ చున్నీ వేసుకోవడము అనేది కూడా మన సాంప్రదాయమే. ఇప్పుడు కుర్తీలు వచ్చేసి వేసుకోవట్లేదు చున్నీలు అని అంటే అది వేరే విషయం, అది ఎవరి పర్సనల్ వాళ్ళది. ఆరాధన దగ్గరకు వచ్చేసరికి మనం చున్నీ వేసుకొని చేస్తేనే పూజా ఫలితం ఉంటది అనేది లెక్కలో కాదు. ఇది ఖచ్చితంగా మన ట్రెడిషన్స్ గురించి మాత్రమే చేసుకునేదన్నమాట. ఎందుకంటే మనం చేసేదే చూసి మన పిల్లలు కూడా చేస్తారు కదా, అలాగే మనము మన ట్రెడిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. అంతేకాని చున్నీ వేసుకోకుండా పూజ దగ్గర కూర్చొని చేస్తే ఏదో జరిగిపోద్ది అనేది కాదు. కానీ మన ఆచారాలను మన సాంప్రదాయాలని మనం పాటిస్తూ ముందుకెళ్తున్నాము అని అంటే అది మన కల్చర్కి మంచిది. మన కల్చర్కి మంచిది కాదు అసలు, ఖచ్చితంగా మన కల్చర్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన బాధ్యత మనకే ఉంటుంది కదా, నెక్స్ట్ జనరేషన్స్ చూసి నేర్చుకోవడానికి. అందుకు చున్నీ కానీ పూజా ఫలితాల కోసము, భగవంతుడు అనుగ్రహం కోసము చున్నీ వేసుకోవడం అనేది అయితే కానే కాదు. మనకు చూసే దగ్గర మన అట్మాస్ఫియరు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసి నేర్చుకోవడం కోసము మన కల్చర్ని మనదే కదండి బాధ్యత. ఆ లూప్ అనేది మనమే కదా క్రియేట్ చేయాల్సింది, ముందుకు తీసుకెళ్లాల్సింది. ఆ తర్వాత పిల్లలు తీసుకెళ్తారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు తీసుకెళ్తారు.
ఇంకా అట్లా ఆచారం పాటించడమే కానీ దానివల్ల ఎప్పుడన్నా వేసుకోకుండా కూర్చొని పూజ చేసినంత మాత్రాన అయ్యయ్యో! పూజా ఫలితం లేదుగా ఇవాళ అనేది కేవలం ఒక చున్నీ కోసం మనకి పూజా ఫలితం రాకుండా పోవడం అట్లాంటియయితే ఏమీ ఉండదు. ఎప్పుడైనా మర్చిపోయో లేదా ఇంకేదన్నా ఇబ్బంది అనిపించో లేదా వేసుకున్న డ్రెస్ మీదకి ఆ చున్నీ కంఫర్ట్ కొన్ని ఉంటాయి గదా! కొన్ని ఫ్యాబ్రిక్స్ అలాంటివి కంఫర్ట్ లేవు అని అనుకుంటే ఇంకా వేరేది ఏదన్నా వేసుకొని కూర్చోవడమో అట్లా చేసుకోవచ్చు కానీ భయాందోళనకు గురవ్వాల్సిందైతే ఏమీ లేదనమాట ఇందులో చున్నీ వేసుకోవడం, వేసుకోకపోవడం విషయంలో. ఇంకొన్ని విషయాలు మనం మరో వీడియోలో మాట్లాడుకుందామండి.